అన్నింటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి భక్తిలో ఏమైనా పదాలు ఉంటాయా? పదాలు ఉంటాయమా? ఎందుకని మనం స్తబ్దాన్ని అట్టి పెట్టుకుని అనట్లేదు. ఇంకా ఏంటంటే కొంతమంది భార్యలు భర్తలను అంటు పెట్టుకునేలా చేయట్లేదు. భర్తలు అంటు పెట్టుకునేలా చేయట్లేదు. చక్కని సంవత్సరానికి ఒకసారి వస్తాను కాదు, వచ్చి మళ్ళీ ఇలా చూసుకున్నాడు. కొమ్మలు పిల్లలైతే ఆ ప్రాణము చింతు కాపము తండ్రి అయితే వేలు వెళ్ళట తెలుసుకోగా వేలు తల్లి వేలు కొమ్మలవుతాయా? వేలు తల్లి కొమ్మలవుతాయమ్మా? దేవి వస్తాయి ఆ మొదుగు ఆ తండ్రి అయితే వేలు తల్లట తెలుసుకోగా వేలు తల్లి వేలు కొమ్మలవుతాయా? వేలు తల్లి కొమ్మలవుతాయమ్మా? దేవి వస్తాయి ఆ మొద్దుకు ఆ మొత్తు ఉండాలి. ఇప్పుడు వేలు ఉండాలి, ఆ మొత్తు ఉండాలి, కొమ్మలో ఉండాలి, అప్పుడే కాయలు వస్తాయి. ఇప్పుడు వేలు కొమ్మ వచ్చే కాయలు కాసేందుకు ఉంటుందా? కుటుంబం ఫలించట్లేదు, కుటుంబం ఆశ్రయించబట్టలేదు, బిడ్డకు ఉద్యోగాలు రావట్లేదు, భర్తతో బయటకు వ్యాపారంలో కలిసి రావట్లేదంటే వేలు సపరేట్ గా, మొత్తు సపరేట్ గా, కొమ్మలు సపరేట్ గా ఉన్నాయి. మూడు కలిసి ఉన్నాయి కదా ఫలము. మీకు అర్థమైందమ్మా? మూడు కలిసి ఉండాలి. మొక్కకు అంటే మా మొక్కని చెట్టు కానీ నేల నట్టుకొని సంఘాన్ని నట్టుకొని ఏముండాలి? వేర్లు ఉండాలి. వేర్లు నట్టుకొని ఏముండాలి? మొద్దు ఉండాలి. మొద్దు నట్టుకొని ఏముండాలి? కొమ్మ ఉండాలి. అప్పుడు కాయలు ఉంటే కాయలు తీసుకొని తెలుస్తుందా? చెట్టు పచ్చగా ఉంటుంది, కాయలు ఎక్కువగా ఉంటాయి. నీ కుటుంబం పచ్చగా ఉండాలని నీ చెట్టులో ఉంది. నువ్వు మొత్తం చేసి కొమ్మ నట్టుకొని ఏరుగా వచ్చి కట్టుకుని ఉంటావంటే దేవస్థానం ఫలాలు ఎక్కడ వస్తాయి? దేవుని స్తోత్ర. పైగా ఫలాలు రాకపోతే దేవుడు నేను తీసుకున్నాం. దేవుడు చేసావు కీలకైతే ఇంట్లో చేసావు తెలుసుకోద్దాం. అసలు అవసరమైన ఇంట్లో లేచి మనీ వచ్చి వేరు వచ్చి సగం తండ్రి పడుకొని నా దగ్గర బొమ్మలు ఉన్నాయి, కొమ్మలు పచ్చగా ఉన్నాయి, కాయలు కాల్సిన ఎక్కడ ఉంటుంది? రావు తెలుసుకోద్దా? ఎవరు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని తెలుస్తుందమ్మా ఏమంటావునండి? ఏమంటారండి? చాలా మంది విచిత్రంగా ఏదైనా ఒక చెట్టు కొమ్మల్లో పై నుంచి కాకుండా మొత్తులోంచి కేవచ్చింది. మొత్తం పేపర్ ఇప్పుడు తీసేసి వేసాడు, ఈ ఓడం వేసాడు. ఇది అంటే ఓ పక్కన కావాలంటే అది జెనెటిక్ డిజార్డర్ అండి. అది ఒక జెనెటిక్ విషయం అన్నది. అమ్మవారు అలాగే తెలుసుకోవట్లేదు. అలాగే మీకు ఎక్కువ ఉచితంగా అభివృద్ధి ఉంటాయి. తెలుసుకోవట్లా కంపల్సరిగా నీళ్ళు ఉండాలి. చెప్పండమ్మా, మొత్తం ఉండాలి, మొక్కలు కూడా. అది సత్యమైన భగవంతుడైన చెట్టుగా ఉంటుంది. దేవుడు నిక్కమైన విత్తనాలు మనతో కూడా మార్కెట్ అసెంబ్లీ దగ్గర మనతో నిక్కమైన శ్రేష్టమైన విత్తనాలు రాటు ఏమి గురుజులు తప్పి దేవుడు చక్కగా నాటాడు. సారవంతమైన నేల దేవుడు మందిరం తెలుసుకోవడం. సారవంతమైన నేల, సారవంతమైన నేలలో ఉండి సారవంతమైనటువంటి నేలలో ఆహారం తీసుకుంటూ నీళ్ళను తీసుకుంటూ నీవు ఫలించే వేరులో కాదు, నేలలో కాదు, నువ్వు మొత్తం ఉంది. తెలుసుకోవచ్చ అందుకప్పుడు దేవుడు సంగమా నిరాకరణ దేవుడు వాక్యం చెప్తా ఉంది. నీవు కుటుంబంతో సహా ఫలించాలంటే కుటుంబంతో సహా దేవుడు తెలుసుకోవచ్చ. నీ కష్టము, నీ శ్రమ నీ పని కోసం కలిగాను, సైన్గా మాట్లాడు నీ పని కోసం కలిగాను, బిడ్డల కోసం కష్టపడ్డావు. ఈరోజు చాలా మంది అంటారు నాకు చెప్పాలి కాదు, బిడ్డల మందులకు బాగుండాలి, వాళ్ళు రావున్నాడు, వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు అడిగిస్తున్నారు, వాళ్ళు ఆలోచన చాలా మంది కష్టపడుతున్నారు. ఎంతో ఎండకుండా వర్షం ఒక్కొక్కసారి కోపడినా లేటైనా కోపడినా మాటలు వస్తూ
నువ్వు ఎందుకు కష్టపడతావు? నీ బిడ్డలో ఫలవంతంగా ఉండాలి కదా, ఫలవంతి దగ్గరించాలి కదా. మరి ఎలా పరిస్థితులు నువ్వు పొద్దున ఇస్తున్నట్టు వేరు నువ్వు నిజమే మిమ్మల్ని చూసావు. కాకపోతే కొమ్మలు మోసేటువంటి బరువులు మోసేటువంటి వంద కూడా కాదు. దేవుని స్తోత్రాన్ని అలా ఉన్నప్పుడే కొమ్మలు పరుస్తాయి. కొమ్మలు ఫలించట్లేదంటే తప్పుంది. నేనే నాటబడ్డావు, కానీ నీ మీద నీతో నీ భక్తులను చూసుకోవాలి, నీతో నీ బిడ్డ ఉండాలని చూసుకోవాలి, నీతో నీ కుటుంబం ఉండాలని చూసుకోవాలి. మిమ్మల్ని ఇక్కడ మొత్తు లేకపోయినా, మొత్తుండి కొమ్మలు పోలేకపోయినా ఫలాలు దేవుని స్తోత్రం ఫలాలు నువ్వు ఫలించాలంటే నీ ఫలములు నీ చేతిలో ఫలములు లేకపోతే దేవుడు తీర్పుని చూస్తారు. దేవుని స్తోత్రం ఏంటయ్యో వచ్చి చూడగా పరవరితంగా కలిగిస్తారు. దేవుని స్తోత్రం రాత్రికాల సమయంలో దేవుడు వాక్యం బట్టి చెప్తా ఉన్నాను. ఈ దేవుని సంఘాన్ని దేవుడు వచ్చి చూడగా మీరందరూ పరవరితంగా పెంచాలి. మన ప్రభుని యేసు క్రీస్తువా నా రాసుని లోకంలోకి వచ్చినప్పుడు ఆత్మతో దిగొచ్చినప్పుడు మీరందరూ కూడా పరవరితంగా కనిపించాలని, అలా కనిపించాలనేదే నా ప్రయాస. నా కాకపోతే మీరు అలా కనిపించాలి అంటే మీరు ఏదుగా ఉన్నారు, సాగవంతమైన నేల వచ్చి పెట్టుకున్నారు, మొత్తం కూడా మీతోనే ఉన్నారు, పిల్లలు కూడా మీతోనే ఉన్నారు. ఆ కృప మీ అందరినీ దేవుడు అనుగ్రహించిన దాకా ఆమె